నా డిక్షనరీలో లేదని చెప్పినాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. చాలా మంది గెలుస్తామంటావా రగన్న అంటాడు. నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏడగెళ్తుంది మెదకు. ఆడోడు 6 అడుగులోడు ఉన్నాడు, ఈడోడు 3 అడుగులోడు ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్. ఇది నెపోలియన్ చెప్పిండు. అమెరికాకు అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడైండు. రఘునందన్ కూడా గంతే. చిన్న పల్లెటూరు గొప్పపురంకి వచ్చిన 500 నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ ఏడికి ఏడగమైన అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో మనం కూర్చుంటే వాడి శివాయి ఒక దర్శనం. ఎందరో మంది యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కట్టుకపోయి చూసినటువంటి గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో చెప్తా ఉన్నారు. మీకు కూడా ఒకటే నా విజ్ఞప్తి. రగన్న గెలిచిండు, అయిపోయింది. ఇక రగన్న బొమ్మని రేపు సర్పంచ్ గెలిపిస్తాడా? బరాబరి గెలిపిస్తాడు. మీ అడుగుగా ఉంటాడు, మీ కష్టంలో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందుంటుంది మీ ఎంపీ రఘునందన్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనన్న 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అని డౌట్ పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకటరామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితాయా? మరి మన ముందు అవి లెక్క పెట్టినవా? గట్టి పోస లెక్క తీసి 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డవా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే ఫంక్షనాలో చెప్పిన నేను. గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటున్న కృషి. మీడున్న దానికంటే ఎక్కువ ముంగటున్న కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురుకున్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాళ్ళు బెదిరిస్తే ఏ రోజు కూడా తలవంచలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన్న ఏం చేయమంటామని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించడమా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప గంటలు ఉక్కు నరవలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని ఇది. ఎంతమందిని? 10 మందిని ఇది. మెదకులో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసి మొదలు పెట్టుర్రి. రగన్న నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకటరామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది, అంతే. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్ట పాపం. యాడికి? నీకు ఇక్కడ వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది అది పక్షి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దవంతులు? ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పరా? వెంకటరామరెడ్డి ఆయన మెదకుడా? మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు
ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి దాకింది? వెంకట్రామరెడ్డికి దాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, బాధపడద్దు. మాట పట్టం, గాయపట్టం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టి కానీ షాన్ ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇగో ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాకేమన్నా చెప్పారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపిస్తుందా? గెలిపేదా? అరే దానికి సజీవ తార్కాణం మీ ముంగట్టున్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మనం ఏమైనా 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బియ్యం ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? ఇప్పుడు 3 దాకా కదలకుండా కూర్చొని భూమధ్య రాగినగా పెడతామంటే కదులుతురా? ఎవరన్నా కదులుతురా? అదే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికీ అండలు కూడా ఎక్కకపోతుంది లేదా? ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏడు దాకైనా పోవాలి. మనం ఏడు దాకైనా పోవాలి. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సభలలో చెప్తా నేను. పోతే పోని, నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సతీ ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారో పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ వెనకాల తిరిగేది చూడొద్దు. పోయిన దాంట్లో ఎవరు పోయిందని దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతుల్ సతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యం ఏంటి? మెదక్ పార్లమెంట్ గెలవాలే, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? ఒకరోజు పొద్దున్నే సోదరి పరిమిత ఫోన్ చేసి, అన్న యాడున్నా ఓనది గజోల్ ఏరియాలో తిరుగుతున్నా తల్లి అన్న, అర్జెంట్ గా నేను కలవాలి, నేను వస్తా అన్నది. ఇంత దూరం ఎందుకు, నేను అటు వచ్చినప్పుడు చూద్దా అంతే అన్నాడు. కాదని అర్జెంట్ గా నీతో 2 మాటలు మాట్లాడాలని వచ్చింది అన్న. నాకు భయం అవుతుంది, ఎదురు ముందు బాగా డబ్బులు ఖర్చులు పెడతా ఉన్నారు. మన కార్యకర్తలు గుండె చెదిరిపోతున్నటువంటి పక్షుల్లాగా ఇబ్బంది పడుతున్నా. ఎట్లా అంటే నువ్వేం బాధపడకండి, గెలుపు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. చెల్లెలాగా నా కోసం ఇంత దూరం వచ్చి బాధపడుతున్నావు కదా, నేను చెప్తున్నా, నువ్వు అధైర్యపడకు. నువ్వే నీకు ఇచ్చిన పని చేయి. రఘునందన్ రావుకు గెలవడం ఎట్లున్నో తెలుసు, గెలిపేయడం ఎట్లున్నో తెలుసు, నాయకుడు ఎట్లుండాలో తెలుసు, కార్యకర్త బంధువుల్ని ఎట్లా నడపాలో నాకు తెలిసి గట్టే నడిపిస్తా తల్లి అని చెప్పిన. నడిచినవా నడవలేదా? అన్న